జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు, ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. పాత్రికేయ వృత్తిని పాతరేస్తారా? ఈయన పొలిటికల్ లీడర్లు ఎవడి స్వార్థం కోసం, ఎవడి ఆలోచన కోసం వాడు వేసే ఎత్తుగడలు. ఏ వృత్తిని అయితే నమ్ముకున్నారో ఆ వృత్తిని పాతరేసేటువంటి దౌర్భాగ్యులు పొలిటికల్ లీడర్ల చేతిలో ఇలా కీలు బొమ్మలుగా మారినటువంటి ఇలా పాత్రికేయ వృత్తి. ఒకానొక సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టు రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి పరిస్థితుండే. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్ట్ నుంచి వెళ్ళి కుబేరుడికి ఎదిగినటువంటి పరిస్థితుండే. మరి జర్నలిస్టులు ఏం పాపం చేసిళ్ళు? జర్నలిస్టులు అయినా కుబేరులు ఏది ఇలా జర్నలిస్టులు అయినా అన్యాయం చేసిల్లా? వాళ్ళ జీవితాంతం, వాళ్ళ త్యాగం అంతా ఈ సమాజానికి అంకితం చేసి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ వ్యవస్థను మార్చాలి, ఈ వ్యవస్థలో ఎంతో కొంత చైతన్యం తీసుకురావాలని వాళ్ళు పెన్నును నమ్ముకొని, డబ్బును నమ్ముకోకుండా చాలని జీతాలతో ప్రాణాలు పోతే అని తెలిసినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకొని వాళ్ళు వార్తలు రాస్తూ ఈ సమాజానికి అందించేటువంటి పాత్రికేయ వృత్తిని ఇలా వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆయుధము గవర్నమెంట్ అక్రిడేషన్ కార్డు. ఆ అక్రిడేషన్ కార్డులో కూడా కోతలు గురించిందంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన, ఇలాంటి దౌర్భాగ్యమైన నిష్టమైనటువంటి అనాలోచిత ఆలోచన చేసేటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐఎన్పిఆర్ కమిషనర్ సంబంధించినటువంటి వ్యవస్థ, ఓ చైర్మన్, దానికి సంబంధించినటువంటి ఓ మంత్రి, వీళ్ళు చేసేటువంటి ఆలోచన వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా బగ్గుమంటున్నారు. 252 జీవో ఎవడిచ్చిండు? దేనికి ఉపయోగం అది? ఇలా డెస్క్ జర్నలిస్టులకి ఇలా జీతాలు ఇస్తారా? ఎంత జర్నలిస్టులు ఎంత ఇస్తారు వాళ్ళకు? వాళ్ళు చాలని జీతాలతోని వాళ్ళ జీవితాన్ని అంతా ప్రణంగా పెట్టుకొని మనం రాసేటువంటి మీరు బహిరంగ సభలు కానీ, మీరు పెట్టుకునేటువంటి సభలు సమావేశాలు కానీ దాన్ని డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మిమ్మల్ని అందంగా చూపించి ఎక్కడ ఏ ఐటెం పెట్టాలి, ఎక్కడ ఏ వార్త హైలైట్ కావాలి, ఎక్కడ బోల్డ్ చేయాలి, ఎక్కడ దాన్ని తక్కువ పెట్టాలి అని వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న డెస్క్ జర్నలిస్టులు, బీట్ రిపోర్టర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, ఛానళ్ళు నడిపించేటువంటి యజమాన్యాలు, అక్కడ పనిచేసేటువంటి అనేక మంది ఎంప్లాయీస్, వీళ్ళందరి పొట్టగొట్టి మీరు ఏం సాధిస్తారు? మీరు తెలంగాణ రాష్ట్రం మీరు సాధించింది అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అమరులైన కుటుంబాలకే దిక్కుమొక్కలేదు. జర్నలిస్టులు లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కాదు. 252 జీవో ఎవడి స్వార్థం కోసం, ఎవడి మేలు కోసం, ఎవరికి చేద్దామని అన్న బూటరకం మాటలు తీసుకుంటా ఇవాళ వీళ్ళు చేసేటువంటి అనాలోచిత ఆలోచన వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం అయితే బగ్గుమంటుంది. ఇలా పాత్రికేయులకు ఇంకా పెంచాలి, ఇంకా కొత్త ఛానల్స్ రావాలి, ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి, వాళ్ళకు కూడా గవర్నమెంట్ అక్రిడేషన్ ఇవ్వాలి. వందలాది మంది ఈ పేపర్లు నడిపిస్తున్నారు. వందలాది మంది ఇలా ఉన్నటువంటి సమైక్యాంధ్ర పాలనలో ఇలా నలిగిపోయినటువంటి జర్నలిస్టులు ఇలా సొంతంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల నుంచి అనేక మంది జర్నలిస్టులను తయారు చేసినటువంటి చరిత్ర కలిగి ఉంటున్నారు. ఎంతమంది ఛానళ్ళను పెట్టిళ్ళు తెలంగాణలో? ఆంధ్ర ఛానల్ కాకుండా తెలంగాణలో పెట్టినటువంటి ఛానల్స్ ఎన్ని పేపర్లు నడుస్తున్నాయి? ఎంతమందికి నిజంగా ఉపాధి కల్పించాలో? ఎవడో ఒకరు తప్పు చేస్తే ప్రపంచమంతా కూడే కూస్తుంది. ఎవడో ఒకడు వచ్చి మాట్లాడి డబ్బులు తీసుకుంటే అందరూ ఇంతే అని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఇలా ఏం చదువుకున్నారు ఇలా రాజకీయ నాయకులు? పీజీలు లేచిల్లా, లేకపోతే పిహెచ్డీలు లేచిల్లా, లేకపోతే ఏమైనా జర్నలిజం చదువుకున్నారా, లేకపోతే డిగ్రీలు కంప్లీట్ అయిపోయినా? ఏ అర్హతతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు? మీకున్న సంస్కారం ఏంది? జర్నలిస్టులకు ఉన్న సంస్కారం ఏంది? ఏమైనా జీతాలు ఇస్తున్నారా? ఏమైనా ప్రభుత్వం జీతం ఇస్తుందా? ప్రభుత్వం ఇచ్చేది ఒక గవర్నమెంట్ అక్రిడేషనే కదా. ఈ అక్రిడేషన్ కూడా మేము అడ్డుకుంటాము, మీ తోపులము తురుములు అనుకుంటే ఖబర్దార్. నేను ఆల్ ఇండియా ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నాను, ఓ జేబీ సంస్థల ఓనర్గా చెప్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక చీకటి రోజులు, సమైక్యాంధ్రంలో లేనటువంటి నిబంధనలు, సమైక్యాంధ్రంలో లేనటువంటి పరిస్థితులు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఈ లుచ్చ రాజకీయాలు, మీ స్వార్థం కోసము, ఒక సామాజిక వర్గం కోసము
ఇలా పాత్రికేయ వృత్తిని కూడా అవమానించేటువంటి పరిస్థితి తీసుకొస్తే రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారు. మీరు రాసులు మొదలుపెట్టినంటే మీ ఉన్నటువంటి కబంధస్తాలు కూడా కూలిపోతాయి. మీరు కట్టుకున్నటువంటి పీక మెడలు, మీరు కట్టుకున్నటువంటి గుళ్ళు గోపురాలు కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎవరు చెప్పినా ఆగేదే ఉంటుంది. పాత్రికేయ వృత్తిలో కూడా పాతలేస్తారు, గీతలేస్తారు, అక్రిడిటేషన్ కొట్టేస్తారంటే ఎంత దారుణము. పాత్రికేయ వృత్తిని పాతలేస్తారా? రాజ్యాంగంలోని 4th పిల్లర్పై పగబడుతున్నారు. 4వ అంతస్తుకు నామరూపం లేకుండా చేయాలనుకుంటున్నారు. జర్నలిస్టులను నశింపజేయాలని కుట్రలు పన్నుతున్నది ఎవరు? జీవో నెంబర్ 252 సిద్ధపరిచి సమీకరించిన పెద్ద మనిషి ఎవడు? నికర్సైన జర్నలిజం చేయడం అంటే పార్ట్ టైం రాజకీయం చేయడం అనుకుంటున్నారా? అక్రిడేషన్స్ అనేవి జర్నలిస్టుల హక్కులు. పాత్రికేయ వ్యవస్థపై ఒక్కసారిగా అక్కసి వెళ్ళగక్కిన ప్రభుత్వం. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పూర్వం జర్నలిస్ట్గా పనిచేశారు. ఆ మాత్రం తెలియదా? చదువురాని సారు జర్నలిస్టులను శాసిస్తున్నాడు, అధికారం ఉంది కదా అని అవమానిస్తారా? డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం. ఎన్నో సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పది. ఒక పక్కన సమైక్యాంధ్ర పరిపాలన ఉన్నప్పటికీ, వాళ్ళు భయంకరంగా అవమానాలకు గురి చేసినప్పటికీ, ఆంధ్ర పెత్తాను నశించాలని, తెలంగాణ రాష్ట్రం మాది, మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలని ఆంధ్ర ఛానల్లో పనిచేసుకుంటూనే వాళ్ళు అవమానానికి గురి చేసి అనేకమైనటువంటి బూతు పురాణంతో మాట్లాడినప్పుడు కూడా అవన్నీ తట్టుకొని ఢిల్లీకి సైతం పోయి జర్నలిస్టులు పోయి ఇవాళ ధర్నా చేసి జంతర్ మంతర్లో ధర్నా చేసి అనేకమైనటువంటి కేసులు పట్టించుకొని అనేకమైన లాఠీ చార్జీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రం జర్నలిస్టుల పాత్ర కూడా కీలకంగా ఉందా అని ఫైట్ చేసినటువంటి అనేక మంది జర్నలిస్టుల అబుసుపాలయ్యారు. ఇవాళ అక్కడ సమైక్యాంధ్రలో లేనటువంటి ఉద్యమము, ఆంధ్రాలో లేనటువంటి ఉద్యమము తెలంగాణలో 12 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇచ్చేటువంటి అక్రిడిటేషన్ కార్డ్స్ కూడా నామరూపం లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఎప్పుడో జర్నలిస్టులు వస్తే ఆ జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డి 252 మందికి ఇవాళ ఇండ్ల పట్టాలు ఇచ్చిన కోట్ల రూపాయల ఆస్తి. అది తెలంగాణలో పనిచేసినటువంటి జర్నలిస్టులకు ఎవరికి లేదు. ఇక నాలాంటోడు ఇలా టీవీ ఛానల్ పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ కల్పించి ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఇలా అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తే మాలాంటోళ్ళకి దిక్కుమొక్కలేదు, వీడు దళితుడు అనేటువంటి ఒక ముద్దర. ఎంత బాధాకరం. ఈ సమాజంలో నడవాలంటే, ఈ సమాజంలో బతకాలంటే ఎంత భయంకర పరిస్థితి ఉందో ఇక తెలిసి. అలా రాజకీయ నాయకుడిగా తప్పనటువంటి ఇబ్బందులు ఉంటే ఒక మీడియా సంస్థలు పెట్టుకొని నడిపించాలంటే వాళ్ళకి ఎంత కాయ కష్టం ఉంటుంది, ఎన్ని ఆర్నిశలు నిద్ర లేనటువంటి రాత్రి గడుపుతారు, ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ తెలియదా? వాళ్ళకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ అక్రిడిటేషన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీ అంత లోపర్ గనులు ఇంకెవరు ఉండరు. ఇంకా మీ అంత నీచాతి నికృష్టపు నాయకులు ఎవరుండరు. ఇక ఇలా ప్రశ్నించే గొంతుకొని మేము అణిచివేస్తాము, మేము తురుములము, మీరు రజాకార్ పాలన చేస్తాము, ఇదంతా మాదే అంటే ప్రతి ఒక్కడు కూడా తిరగబడతాడు. తిరగబడే రోజులు వచ్చిందంటే మీ భరతం పట్టక తప్పదు. మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా ఈ గవర్నమెంట్ అక్రిడిటేషన్లు? ఈ ఏంది వీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి? తెలంగాణ ఉద్యమ సమయంలో చేసినటువంటి గుర్తులు మళ్ళీ గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎవరికి మీరు చేసేది? పెంచండి, ఇంకా 30,000 పెంచండి. ఇంకా చాలామంది జర్నలిస్టులు, చాలామంది మేధావులు యూట్యూబ్ ద్వారా సమాజానికి గొప్ప గొప్ప సమాచారం అందించేటువంటి మేధావులు ఉన్నారు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉన్నారు, ఎంతోమంది చైతన్యం కలిగిన జర్నలిస్టులు ఉన్నారు. చదువుకున్న వాళ్ళని పెట్టండి. ఎవరైతే పీజీలు చదువుకున్నారో, ఎవరైతే డిగ్రీలు చదువుకున్నారో మినిమం బేసిక్ పెట్టండి. మినిమం నాలెడ్జ్ ఉండడానికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వండి. ఆ రూల్ తీసుకురండి. ఏ ప్రభుత్వం అయినా ప్రశ్నించబడితే పదునెక్కిన ప్రజాసేవ చేస్తుందని డాక్టర్ బరిగెల శివ పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో నెంబరు 252 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,834 అక్రిడిటేషన్ కార్డులు కోల్పోవాల్సి వస్తుంది. చూడండి ఎంతమంది, 13,834 మంది అక్రిడిటేషన్ కార్డులు. వాళ్ళని జీతాలు నమ్ముకొని ఉంటారు. వాళ్ళు ఊర్లో అక్రిడిటేషన్ కార్డును నమ్ముకుంటారు. నిజంగానే దౌర్భాగ్యాన్ని చేస్తున్నారా? ఏమైనా నిజంగా అన్యాయం చేస్తున్నారా? 13,000 మంది అంటే సమైక్యాంధ్రాలు కూడా అంత అన్యాయం జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అంత అన్యాయం జరగలేదు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంత అన్యాయం ఎందుకు? ఎవడికి ఇది? ఎవడి అహంకారపు ఆలోచన? ఎవడు చేస్తున్నాడు?
అక్రిడేషన్ కోల్పోవాల్సి వస్తుందని తీవ్రంగా మనోవేదన చెందారు. రాజకీయ నాయకులు శాసనసభ్యులను మొదలుకొని మంత్రుల వరకు నెలవారీగా లక్షల రూపాయల సొమ్మును జీతాల్లో తీసుకుంటుండగా పైగా అలవెన్స్లతో పాటు ప్రభుత్వ సొమ్మును చాలా చోట్ల గండి కొడుతున్న సందర్భాలు వేళ్ళకలు ఉన్నారు. జర్నలిస్టులు అనేసరికి చిన్న చూపు చూస్తూ ఎలాగైనా వాళ్ళను అణచివేయాలని ఆగం చేయాలని వాళ్ళ జీవితాలను చిందరవందరకు గురి చేసి సమాజంలో ఎందుకు అక్కరాని వాళ్ళను చూపించాలని కుట్రపడిన మంత్రి ఎవరంటూ సూటిగా ప్రశ్నించారు. పార్ట్ టైం రాజకీయాలు చేసుకుంటే జీవితంలోకి కలిసి మంత్రి అయినంత మాత్రాన జర్నలిస్టుల జీవితాలను ఆగం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. వ్యాపారాల పేర్ల మీద వేల కోట్లను దోచుకునే మీరు అధికారం అనే సమయం దక్కిందని ప్రభుత్వానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా జర్నలిస్టులపై అక్కసి వెళ్ళగక్కుతున్నారు. తస్మత్ జాగ్రత్త అంటే హెచ్చరించారు. నేటి 29 నుండి జరగబోయే శాసన సమావేశాల్లో రాజకీయ నాయకుల ఎన్నికల్లో పోటీ చేసే ముందు విద్యార్హతలు పాటించిన కనీస విద్యార్హత పీజీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వ అసెంబ్లీ తీర్మానం చేయాలని అప్పుడు కానీ జర్నలిస్టులపై కక్ష కట్టిన మంత్రి విద్యార్థులు బయటపడగలమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్వం జర్నలిస్టు వృత్తిని కొనసాగించి సమాజం నుండి ఎంత నేర్చుకున్నారని ఒక జర్నలిస్టు సీఎం కాగా లేనిది తన కుటుంబ సభ్యులుగా భావించే రాష్ట్ర జర్నలిస్టు వర్గాన్ని విభజించి కక్ష కట్టి నాశనం చేయాలనుకునే మంత్రి మోసాలని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మొన్న జర్నలిస్టు హక్కుల కోసం ఆరోగ్యాల కోసం మెరుగైన వైద్యం అందించడం కొరకు కార్పొరేట్ వైద్యాన్ని సైతం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారి యోగక్షేమాలను ఆరోగ్య భద్రతను కాపాడడం కోసం ప్రభుత్వం తీవ్రమైన కృషి చేస్తుందని ప్రకటించడం కోసం సీఎం రేవంత్ నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులు సమూలంగా నాశనం చేయబడుతుంటే ఎందుకు స్పందన లేదంటూ గుర్తు చేశారు. ప్రతి రాజకీయ నాయకుడు పేపర్లు టీవీలు పెట్టుకున్నాక సాధారణ జర్నలిస్టులు ఏ విధంగా వాళ్ళ ఉనికిని కాపాడుకుంటారో రాజకీయ నాయకులు ప్రశ్నించినప్పుడు ప్రజాసేవ కట్టుబడి పనిచేయగలరని జర్నలిస్టు అనే వృత్తి సమాజాన్ని రక్షించుకునే భాగంలో ప్రభుత్వాలను కానీ ప్రతిపక్షాలను కానీ ప్రశ్నిస్తూనే ఉంటుందని అది భారత రాజ్యాంగం 4వ అంతస్తు కల్పించిన హక్కులని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నిండుగా మోసింది జర్నలిస్టులమైన మేము కాదంటూ ప్రభుత్వానికి గుర్తు చేశారు. రాష్ట్ర స్థానంలో ముందుండి పోరాడింది మేమే కాదంటూ గుర్తు చేశారు. సమైక్యవాదుల కుట్రలను ఎదుర్కొని వాటిని ఛేదించి తెలంగాణ జేఏసీ నాయకులకు తెలంగాణ ప్రజలను ఐక్యపరిచి ఆయత్తపరిచింది మేమే కాదా అన్నారు. కరోనా సమయంలో రాష్ట్రమంతా అతలకుతలమైనప్పుడు ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయి వార్తలు సేకరించే ప్రభుత్వాలకు ప్రజలకు సమాచారం అందించిన మాట వాస్తవం కాదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు నడుస్తుండగా ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ అనుకున్న స్థాయిలో ప్రభుత్వం నుండి ఆర్థిక లాభాలు కానీ జర్నలిస్టుల బీమాకు ప్రభుత్వం కట్టుబడి ఉండడం కానీ మాత్రం లేదన్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి ఏ విధంగా నష్టం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త జర్నలిస్టులకు వాడుతున్న తీవ్ర నష్టం. నికారంగా జర్నలిస్టులకు కోల్పోయే అక్రిడేషన్ల వివరాలు. నియోజకవర్గంలో అక్రిడేషన్ల రద్దు వల్ల పెద్ద సమస్య. ఏ గ్రేడ్ చెందిన 50 పత్రికలు 19 నియోజకవర్గాల్లో కోల్పోయే అక్రిడేషన్లు 6,660. ఎన్ ప్యానెల్లో ఉన్న 29 ఛానళ్లకు 33 జిల్లాల్లో 4 అక్రిడేషన్లు రద్దు. గతంలో ఇచ్చిన 14 నుండి 2కు కూర్చిన వల్ల కోల్పోయేవి. 4,150 సర్క్యులేషన్ సిఏ సర్టిఫికేట్కు బదులు పిఆర్ సర్క్యులేషన్ పరిగణన తీసుకుంటే కోల్పోయే అక్రిడేషన్లు 2,600. బి గ్రేడ్లో ఉన్న 42 చిన్న పత్రికలకు ఆయా జిల్లాలో ప్రస్తుతం ఇస్తున్న నియోజకవర్గాల స్థాయి అక్రిడేషన్ రద్దు వల్ల కోల్పోయి 420. ఈ విధంగా అన్ని రూపాల్లో జర్నలిస్టుల మొత్తం కోల్పోతున్న అక్రిడేషన్ సంఖ్య 13,834 కోల్పోతున్నటువంటి నేపథ్యం ఉందంటే ఎంత దారుణమో చూడండి. ఇంకో ఇది మన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక అనాలోచిత ఆలోచన వల్ల ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఇలా పూర్తిగా ఇక మనకే నష్టం. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ అండి. ఎందుకంటే ప్రధానంగా అదే చదువుతున్నాను. చాలా బాధ అనిపించింది. ఇక మిగతా వార్తలు రావాలన్న పరిస్థితి లేదు, కానీ ఇది అయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.